ఇప్పుడు ఫారినర్స్ ఓకే కల్చర్ కావాలని పడుతుంది. ఓకే సో అరే వీడియో కనిపిస్తుందో చూడు ఫస్ట్ ఆ బుక్ కానీ వేసుకున్నా నీకు ఏమో ఇలా పెట్టేస్తాను, ఓపెన్ చేయి. ఇలా పెట్టేస్తాను నేను. ఓకే ఆహా, పై చూడు ఒకసారి, పై చూడు. అంటే రివర్స్ కనబడదు, ఫోన్లో పర్లేదు. రివర్స్ కనపడుతుందా? ఇలా పెట్టయితే ఇలా పెట్టుకో. ఇలా ఇలా పట్టుకుంటాము పట్టుకుంటాము. పట్టేసుకుంటే నేను నీళ్ళలో పట్టుకోకు, ఇటే రా. ఓకే సో ఐపీ అడ్రస్ కదా, క్వశ్చన్స్ ఉంటే అడిగేసి చెప్పేస్తాను. సో దీంట్లో 2 వర్జన్స్, V4 V6. ఓకే, V4 32 బిట్ అడ్రస్, V6 128 బిట్ అడ్రస్. ఓకే ఇది నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే 192.168.10.1 అలా ఉంటుంది ఎగ్జాంపుల్. ఓకే, ఇది సి క్లాస్ ఐపీ అడ్రస్. నేను చెప్తాను సి క్లాస్, ఏ క్లాసు, బి క్లాస్ ఏంటి. ఇది డెసిమల్ ఫార్మాట్. బేసికల్గా డెసిమల్ ఫార్మాట్ అంటే ఏంటి, బేస్ 10 ఉంటుంది దీనికి. ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, హెక్సాడెసిమల్ ఫార్మాట్. సో ఏమవుతుందంటే ఇది బేస్ 16 ఉంటుంది. ఓకే, 0 1 2 ఇలాగా మళ్ళీ ఏబిసిడి అవి కూడా ఉంటుంది, 16 వరకు వెళ్ళిపోతాయి. ఓకే ఓకే ఓకే, అందులో ఏమవుతుందంటే F00 CAO BD CE అలాగేవి ఉంటాయి. దిస్ ఈజ్ మోర్ కన్ఫ్యూజింగ్ దాన్ దిస్, రైట్? అగ్రీ? డెసిమల్ ఫార్మాట్ ఈజీ మన. ఓకే. ఇది నార్మల్గా V6 అన్నది DHCP ప్రోటోకాల్ అని యూజ్ చేస్తారు, ఎవరు మాన్యువల్ యూజ్ చేయరు. సో ఇదే ప్రిఫర్ చేస్తారు, DHCP ద్వారానే ప్రిఫర్ చేస్తారు, మాన్యువల్ ద్వారా ప్రిఫర్ చేయరు. అందుకనే ఇది నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఎక్కడా కనిపించలేదు నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాం. సో ఇది కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, 32 బిట్ అన్నాను కదా, 32 బిట్ అంటే ఏం చేస్తారంటే ఈ ఒక రెక్టాంగిల్ ఉంది కదా, 4 భాగాల కింద 4 భాగాల కింద డివైడ్ చేశాను. ఒక్కోటి ఇప్పుడు ఇదొకటి, ఇంకో ఇది ఎగ్జాంపుల్ చూడు, 192, ఇది 168, ఇది 10, ఇది 1 పొజిషన్. 32 బిట్ కదా, అంటే 32/4 ఎంత, 8 కదా. అంటే ఒక్కొక్క దాంట్లో 8 బిట్స్ ఉండాలి. 8 zeros అయినా ఉండొచ్చు, 8 ones అయినా ఉండొచ్చు, కాంబినేషన్ ఆఫ్ 1 and 0 ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 7 8, అదేవిధంగా 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 ఇలాగా. అన్ని జీరోస్ అయితే 0 అవుద్ది డెసిమల్ వాల్యూ, అన్ని 1s అయితే కనుక 255 అవుతుంది. అన్ని వన్సే ఉండాలి, అన్ని లేదు అది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. దీని ఇది తీసుకో. ఓకే, నేను అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ఒకటి తీసుకుందాం, ఈ టైప్ ఇంది పొజిషన్ వాల్యూ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 పాయింట్లు కదా, ఒక్కొక్క సెట్ తీసుకున్నాను. ఇది ఒకటే కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇదే కన్సిడర్ చేస్తున్నాను. 8 బిట్స్ వచ్చేసినాయా? ఓకే. బిట్ 1 0 అట్లా ఉండొచ్చు. బిట్కి బేస్ ఏంటంటే 2, 1 0, 1 అయినా అవి ఉండాలి ఆర్ 0, బైనరీ డిజిట్, అందుకనే బేస్ 2 ఇది. ఓకే, ఇప్పుడు ఈ పొజిషనల్ వాల్యూస్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఇది 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 2 cube, 2 4, 2 5, 2 6, 2 to the power of 7. దీని డెసిమల్ వాల్యూస్ మనం చూసుకున్నాం. సరే, అక్కడ దగ్గర సరే అడ్డంగా ఉన్నాం. ఓకే, ఈ పొజిషన్ వాల్యూస్ చూసుకుంటే ఇది 1 2 4 8 16 32 64 128. అన్ని 1s ఉన్నాయనుకో, ఇవన్నీ యాడ్ చేస్తాం. 1 into 1, 1 into 2, 1 into plus 1 into 4 plus 1. అప్పుడు అన్నీ యాడ్ చేసినప్పుడు 255 వస్తుంది. అన్ని జీరోస్ ఉన్నాయనుకో, 0 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 అవుద్ది కాబట్టి 0 వాల్యూ అవుతుంది. అది అంత సింపుల్ అది. ఓకే,
ఇప్పుడు డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ దాని రేంజ్ చెప్పుకుందాం. ఇక్కడ చెప్తాను. ఓకే, సో సేమ్. ఓకే, ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐపీ అడ్రస్ని ఎగ్జాంపుల్ అంతే. బైనరీ మారుస్తున్నాం. బైనరీలో మార్చాం, బైనరీలో చూపించాను, డెసిమల్లో చూపించాను. ఇచ్చారు అంతే కదా. ఇప్పుడు డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. ఓకే, మనం దాంట్లో కొన్ని నేర్చుకుందాం, కొన్ని అవసరం లేదు యాక్చువల్గా. నీకు నెట్వర్క్స్లో రావయి. ఓకే ఓకే, ఇది క్లాస్. ఓకే, ఇది ఆక్టెట్ 1. ఆక్టెట్ అంటే ఏంటి? 8 బిట్స్. అది ఆక్టెట్ 1. ఇది ఆక్టెట్ 2, ఆక్టెట్ 3, ఆక్టెట్ 4. అంటే ఇవి అంతే. ఓకే, డెసిమల్ వాల్యూస్లో ఇవి. సో ఇప్పుడు ఏంటి? ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్, తర్వాత ఇంకోటి ఈ క్లాస్ ఉంది. ఓకే, ఈ క్లాస్ ఉంది. ఓకే, నువ్వు డి ఈ ఎక్కడ చూడలేవు, ఎక్కడ చూడలేవు. వీటి గురించి పట్టించుకోవాలి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, డిఈ దేనికి. ఇప్పుడు ఏబీసీ ఉన్నాయి. ఓకే, ఏబీసీలో ఇప్పుడు ఒకటి ఏంటంటే నెట్వర్క్ పోర్షన్ అంటారు. నెట్వర్క్ పోర్షన్ అంటారు ఒకదాన్ని, ఇంకో దాన్ని హోస్ట్ పోర్షన్ అంటారు. ఓకే, ఇది ఏ క్లాస్లో ఫస్ట్ ఆక్టెట్ నెట్వర్క్ పోర్షన్, మిగతా 3 ఆక్టెట్స్ హోస్ట్ పోర్షన్. ఓకే, దాని తర్వాత బి క్లాస్లో ఫస్ట్ 2 నెట్వర్క్ పోర్షన్, ఇది హోస్ట్ పోర్షన్. ఓకే, అదేవిధంగా సి క్లాస్లో ఫస్ట్ 3 నెట్వర్క్ పోర్షన్, ఇది హోస్ట్ పోర్షన్, హెచ్పి. ఓకేనా? సో ఎక్కడి వరకు వచ్చిందా? ఇప్పుడు మినిమం రేంజ్ మ్యాక్సిమం రేంజ్ కావాలి కదా అంటే. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఏబిసి క్లాసెస్. ఓకే, ఉట్టి ఫస్ట్ ఆక్టెట్ తీసుకుంటే చాలు. మనం ఓకే అన్నీ తీసుకోక్కల. ఇదేమో ఆక్టెట్ 1, ఇదేమో క్లాస్. ఓకే, దీంట్లో లీడింగ్ బిట్స్ అంటారు. లీడింగ్ బిట్స్ ఏకి 0, బికి 10, సికి 110, డికి 1110, ఈకి 1110. ఓకే, ఇప్పుడు ఈ లీడింగ్ బిట్స్ తోటి మనము మినిమం మ్యాక్సిమం వాల్యూస్ రాసేయచ్చు. ఎలా రాయొచ్చు? ఓకే, ఇప్పుడు ఏ, బి, సి మనకు 3 చాలు. ఓకే, డిఈ కూడా రాద్దాం అర్థం చేసుకోవడానికి. సరే. ఓకే, డిఈ కూడా రాసి ఒక ఆక్టెట్ తీసుకుందాం. ఓకే, ఏ, బి, సి, డి, ఈ. ఇప్పుడు 2 భాగాలు చేద్దాం. మినిమం ఒకటి, మ్యాక్సిమం. అదే కదా రేంజ్ అంటే. సో లీడింగ్ బిట్ ఎంత? 0 ఇలాగే ఉంచాలి. మ్యాక్సిమంలో కూడా 0 ఇంతే ఉంచాలి. మినిమం వాల్యూ ఏంటి? 2లో 10లో మినిమం వాల్యూ ఏంటి? 0. సో మిగతా 7 0లు పెట్టి 1 2 3 4. ఇక్కడ మ్యాక్సిమం ఎంత? 1 1 1 1 1 2 3 4. ఓకే, అదేవిధంగా 10 లీడింగ్ బిట్, ఇది లీడింగ్ బిట్. ఓకే, మిగతా 0 0 1 2 3 4. ఓకే, అలాగే 1 0 1 అంతే కదా. మ్యాక్సిమం వాల్యూ అంతే కదరా. బైనరీలో మినిమం వాల్యూ ఏది? 0, మ్యాక్సిమం వాల్యూ 1. అది ఇప్పుడు 1 1 1 2 3 4 అయిపోయిందా? ఇప్పుడు 1 1 0 లీడింగ్ బిట్ 0 0 0 0 0 0 1 1 0 తర్వాత 1 1 2 3 4. అదేవిధంగా 1 1 1 0 లీడింగ్ బిట్ 4 0. ఇది కూడా 1 1 1 0 లీడింగ్ బిట్. మిగతా అన్ని 1 1 1 1 4 1. అదేవిధంగా ఈ 1 1 1 1 0. ఓకే, ఇది లీడింగ్ బిట్స్. మిగతా అన్ని 1 2 3, ఇది లీడింగ్ బిట్. 1 1 1 1 0 లీడింగ్ బిట్. మిగతా అన్ని 1 2 3 8. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూస్కి. ఓకే, సపోజ్ ఈ వాల్యూస్ 128 64 32 ఇది ఉంది కదా, ఇలా క్యాల్కులేట్ చేస్తే నీకు ఇది 0 to 127 వస్తుంది. ఈ బైనరీని డెసిమల్ కన్వర్ట్. ఓకే, ఇది 128 to 191 వస్తుంది. ఇది 192 to 223 వస్తుంది. ఇది 224 to
239 ఎంత వస్తుంది, 240 నుంచి ఎంత వస్తుంది. ఇది ఒకసారి చూసుకో. ఓకే ఓకే. ఇది నాకు అంటే మినిమం ఏదో- నుంచి మ్యాక్సిమం రేంజ్. అది రేంజ్ అంటే ఏంటంటే మినిమం నుంచి మ్యాక్సిమం. ఇప్పుడు 192 ఏ క్లాస్లో పడుతుందో చూసుకోవాలి. ఇప్పుడు 192 దేంట్లో పడుతుంది, ఇదిగో సి క్లాస్లో పడుతుంది. ఓకే ఓకే ఇదిగో సి క్లాస్, అలా చెప్పాలి. ఓకే ఓకే. అసలు ప్రాసెస్ Process ఇది నార్మల్గా అయితే ఇలా గుర్తుపెట్టేసుకో. అంతే. ఇది నీకు ఇవి రాసుకున్నావంటే అన్నీ వచ్చేస్తాయి, డెరివేషన్ ఈజీ. తర్వాత దీంట్లో ఇక్కడ మనం ఇదిగో నెట్వర్క్ పోర్షన్, హోస్ట్ పోర్షన్ రాసుకున్నాం కదా. ఓకే, సబ్నెట్ మాస్క్ కూడా చెప్పేస్తాను చూడు. అది ఇంకొక ఇక్కడ చెప్పేస్తాను మళ్ళీ. నీ నీడ పడుతుందా? ఇలా ఓకే. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ వెనకాల చెప్పండి మా. బిసి, ఎందుకు ఇక్కడ రాసేద్దాం మళ్ళీ. అంటే అటు ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది ఇక్కడి నుంచి రాద్దాం. ఇది యారో పెట్టేస్తాం. ఓకేనా, సరే. పేపర్ వేస్ట్ ఎందుకని. ఇది సబ్నెట్ మాస్క్ ఎలా డిఫైన్ చేయాలి చెప్తాను. ఇది 4 ఆక్టెట్స్. ఓకే, క్లాస్ ఆక్టెట్ 1, ఆక్టెట్ 2, ఆక్టెట్ 3, ఆక్టెట్ 4. క్లాస్ ఏబిసి అంతే కదా, మనకి మిగతా డి అక్కర్లేదు. ఇక్కడ రాస్తాం ఎందుకంటే కంటిన్యూషన్ గురించి రాశాను. ఈ ఒకసారి చెక్ చేస్తాం. 239, 240 అవి లేటర్ ఆన్ చెక్ చేస్తాం. సరే. ఓకే, ఇది లాస్ట్ది 255 అవుద్ది. యాక్చువల్గా 254 అవుద్ది. 255 ఎంతో ఒకసారి చూడు. ఇది నాకు కొంచెం ఇది నెంబర్స్ కన్వర్ట్ చేస్తే కానీ తెలుసు. సరే. ఓకే, 240 నుంచి ఎంత ఉంటుంది, ఐ డోంట్ రియల్లీ రిమెంబర్. ఇది కన్వర్ట్ చేస్తే వస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ ఓకే సబ్నెట్ మాస్క్ డిఫైన్ చేయాలంటే ఆల్ వన్స్ ఇన్ నెట్వర్క్ పోర్షన్, ఆల్ జీరోస్ ఇన్ హోస్ట్ పోర్షన్. ఇది ప్రిన్సిపల్. నెట్వర్క్ పోర్షన్ క్లాస్ ఏలో ఏంటి, ఇది నెట్వర్క్ పోర్షన్. అవునా, ఏ ఫస్ట్ ఆక్టెట్ ఇక్కడ రాసింది చూడు. ఫస్ట్ ఆక్టెట్ నెట్వర్క్, మిగతా అన్ని 3 హోస్ట్ పోర్షన్. అప్పుడు ఏం చేయాలి, నెట్వర్క్ పోర్షన్లో అన్ని 1లు పెట్టాలి. అంటే ఏంటి, ఏ క్లాస్లో 1 2 3 4 5 6 7 8. అదేవిధంగా మిగతా అన్ని జీరోస్ 1 2 3 4 1 2 3 4 8 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 8. అదేవిధంగా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 0 0 0 0. ఇది 1 2 3 4 1 2 3 0 0 0 0 0 0 0 0. ఇక్కడ లాస్ట్ ఒకటే వస్తుంది 1 3 4 1. ఓకే, మిగతా అన్ని వన్స్ వస్తాయి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అయిపోయింది. వచ్చిందా, ఇది 255 255 255. ఇవన్నీ జీరోస్. ఇది 0 0. ఇది 255 255 255. ఇది 0. అందుని సి క్లాస్ ఐపీ అడ్రస్కి ఎప్పుడైనా 192 వచ్చిందంటే కనుక డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇది. ఇది డిఫాల్ట్. బి క్లాస్ అయితే వేరేది వస్తుంది 255 255.0.0. ఏ క్లాస్కి 255 ఒకటే ఉంటుంది. సో దీంట్లో చెప్పేది ఏంటంటే హోస్ట్ పోర్షన్ ఎంత ఉంది, జీరోస్ ఉన్నాయి కదా. ఓకే, మినిమం వాల్యూ ఎంత, అన్ని జీరోస్ అయితే 0. మ్యాక్సిమం వాల్యూ ఎంత 255, అన్ని 1s అయితే. కాకపోతే ఎప్పుడైనా సరే 1 నుంచే వాల్యూ క్రియేషన్ కదా. ఓకే, దాని నుంచి 254కే యాక్చువల్ నువ్వు కాన్ఫిగర్ చేయగలుగుతావు హోస్ట్ని. ఓకే, ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో హోస్ట్ పోర్షన్లో నువ్వు 1 నుంచి 254 వరకే కన్సిడర్ చేయాలి. 0 వాల్యూ లేదు. ఓకే, 255 అన్నది ఎందుకంటే బ్రాడ్కాస్ట్కి యూజ్ చేస్తారు. అందుకనే 1 to 254. అంటే ఏంటంటే సి క్లాస్లో హోస్ట్ పోర్షన్ లాస్ట్ది కదా, లాస్ట్ ఆక్టెట్ 254 మెషిన్స్ని కనెక్ట్ చేస్తాం. ఓకే ఓకే, బి క్లాస్లో 254 into 254 మెషిన్స్ని కనెక్ట్ చేస్తాం. ఏ క్లాస్లో 254 into 254 into 254 మెషిన్స్ని తర్వాత క్యాలిక్యులేట్ కనెక్ట్ చేస్తాం. ఇది ఎంత నెంబర్ అన్నది నువ్వు క్యాల్కులేట్ చేసుకో. అమ్మా. ఫస్ట్ది దేనికి, ఫస్ట్ అండ్ లాస్ట్ 2 వదిలేసుకుంటాం. అవును, అదే చెప్పాను కదా. ఫస్ట్ దేనికి 0 వదిలేస్తాం. 0 రిఫర్స్ టు నెట్వర్క్ పోర్షన్. నెట్వర్క్ ఫస్ట్ 192 168 10.0 అన్నాం అనుకో, 10 అన్నది నెట్వర్క్, లాస్ట్ బ్రాడ్కాస్ట్. లాస్ట్ ఇది బ్రాడ్కాస్ట్. 250 అన్నది అర్థమైందా. ఈ నెంబర్స్ ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకో. ఇది ఇది ఏ 65,000 ఎంత, 65,000 ఎంత, చిల్లర ఎంత వస్తుంది. ఇది కొన్ని లక్షలు వస్తాయి. అన్ని మెషిన్స్ని ఒక్క నెట్వర్క్లో కనెక్ట్ చేయొచ్చు. అర్థమైందా.